దశావతారం మూవీలో కమల్ హాసన్ గారు ఇట్లా వేలాడతారు కదా సీకులు గుచ్చుకొని, ఆ సీను లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది. వామ్మో అసలు ఇంత బ్రో గాయస్ ఇదంతా బాపట్ల. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ మోటో వ్లాగర్. గాయస్ ప్రీవియస్ వీడియోస్ అయితే చూడకపోతే అయితే ఒకసారి చూడండి. మనం ఇప్పుడైతే రిటర్న్ కాబోతున్నాము బాపట్ల నుండి తిప్పర్తికి. చీరాల, బాపట్లకి, నర్సరావుపేట, చిలకలూరుపేట, పరుచూరు నుండి అయితే వచ్చినాం. సో మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 200 నుంచి 250 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో మనకు చీరాలకి ఇంకా బాపట్లకి. సో ఇప్పుడు మనం రిటర్న్ సేమ్ రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళ్తున్నాము. సో మనకి రోడ్ వచ్చేసి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రూట్ లో వెళ్తున్నాము. సో మనకి రూట్ లో వచ్చేసి పొన్నూరు, గుంటూరు బైపాస్ రోడ్, సత్తెనపల్లి నుండి ఇట్లా వెళ్తున్నాం. మనకు ఇది వచ్చేసి 250 to 300 కిలోమీటర్స్ బిలోనే ఉంది. సో చలో రోడ్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకు బాపట్లో మెయిన్గా చూసుకున్నట్టయితే భవనారాయణ స్వామి టెంపుల్ అయితే ఫేమస్ ఇక్కడ. సో ఇది వచ్చేసి ఒక యాన్స్టెంట్ టెంపుల్. సో మనం చూడొచ్చు లాస్ట్ ఒక రీల్లో పెట్టిన. అండ్ ఇక్కడ ఇంకా సూర్యలంక బీచ్ ఫేమస్. ఇంకా చూసుకున్నట్టయితే పాండురంగ బీచ్, ఇవైతే ఫేమస్ ఇక్కడ. సో మీరు బాపట్ల వచ్చిల్లనుకోండి, ఇవన్నీ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఎవడు ఎటు నుంచి వస్తాడో అయితే అర్థం కావట్లేదు. అరే ఎంత సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఇటు వచ్చినప్పుడు బండి అయితే మంచి జాగ్రత్తగా నడపండి. ఏ రాంగ్ రూట్ లో ఎవరు వస్తారో తెలియదు కాబట్టి బండి కొంచెం జాగ్రత్తగా నడపండి. దీని పేరేంటి బాబు? బట్టర్ సుగంధ. తొట్టమ్మ తల్లి దేవస్థానం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇది 100 years ఓల్డ్ టెంపుల్. ఇది మనకు వచ్చేసి ఆంధ్రాలో పొన్నూరులో ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఎవరు ఎటు నుంచి వస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు అన్నమాట. నాకు తెలిసి రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతున్నట్టుంది, అందుకని చెప్పేసి చుట్టూ మొత్తం కూలగొట్టేసిళ్ళు హౌజెస్ అన్నీ. రోడ్ ఎక్స్టెండ్ అవుతుంది నాకు తెలిసి, అందుకనేసి మొత్తం సైడ్స్ అన్ని కూలగొట్టేశారు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేబీ కొత్త రోడ్లో వెళ్ళాల్సి ఉంటుందేమో, అంటే రోడ్ అయిపోద్దేమో కన్స్ట్రక్షన్ అప్పటి వరకు. అసలు రోడ్డు మాత్రం మొత్తం అసలు ఎటు నుంచి ఓడొస్తాడో ఏందో అర్థం కావట్లేదు. చూడండి ఎంత పెట్టుకొని పోతున్నాడు. ఏం కనబడతలేదు, మొత్తం రోడ్ అంతా ఇడ పెట్టుకొని పోతాడు. ఈ ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ కాదు, చాలా మేరకు అన్నిట్లనే ఉన్నాయి. మొత్తం ఫుల్ లోడ్ చేసుకొని రోడ్ అంతా పోతున్నారు. ఆ గడ్డి మొత్తం మీద పడుతుంది. హెల్మెట్ పెట్టుకోపోతే కథం. ఇంకా రోడ్ మొత్తం గడ్డి కుప్పలే, గడ్డి కుప్పలు, మొత్తం గడ్డి కుప్పలే. ఎట్లా పోతారు పోయేటోడు? మెయిన్గా మనం ఈ రూట్లో వెళ్తుంటే గుంటూరు రూట్లో, చీరాల టు గుంటూరు రూట్లో చాలా జాగ్రత్త వెళ్ళాలి. రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అయితే ఏమో మేబీ నెక్స్ట్. ఎవడు ఎటు నుంచి వస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కడు అయితే పైకి వస్తున్నాడు. కారు వాళ్ళు ఎక్కువ మొత్తం మీదకి వస్తున్నారు. చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్లా స్ట్రేట్ వెళ్తే గుంటూరు అన్నమాట. మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. గుంటూరు హైదరాబాద్ రూట్లో స్ట్రేట్ వెళ్ళిపోతే ఇంకా మనకు మన ఊరు వస్తుంది, మన డెస్టినేషన్ వస్తుంది అనమాట. సో చక్కగా హైవే పైన వెళ్ళిపోవాలంతే. మనకు గుంటూరు వరకు రోడ్ అంతా బాగా లేకుండే. సో గుంటూరు నుంచి ఇప్పుడు హైదరాబాద్ రూట్ వరకు అయితే మొత్తం హైవే ఉంది కదా, సూపర్ ఉందన్నమాట హైవే. ఇంకా స్పీడ్లో కొట్టేయచ్చు బండి. హనుమాన్ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అదిరిపోయింది. ప్రజెంట్ మనం వచ్చేసి సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. అండ్ ఎండ అయితే మామూలు కొడతలేదు. ఇక్కడ రోడ్ పైన కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తున్నారు అనమాట. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. చాలా బాగుంది లుకింగ్.
ఏంట్రో బాబు నువ్వు ఇంతున్నావు బండి నడిపిస్తున్నావు మళ్ళీ వెనకలో కొన్ని ఎక్కించుకొని. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ముందు ఏమో దేవుని వేడుకలు జరుగుతున్నాయి. దశావతారం మూవీలో కమల్ హాసన్ గారు ఇట్లా వేలాడతారు కదా సీకులు గుచ్చుకొని, ఆ సీను లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది. వామ్మో అసలు ఇంత డేంజర్, ఎంత పెయిన్, అసలు చూస్తుంటేనే డేంజర్ అనిపిస్తుంది, అసలు మామూలు కాదు. సీకులు గుచ్చుకున్నాడు కదా. ఇక్కడ అంకుల్ చూడు గాయసి గుట్ట కనబడుతుందా, చోట పాపాయి గూడెం. సో ఎండ బీభత్సం కొడుతుంది, 2 అవుతుంది. ఊకే స్టాప్ చేసుకుంటూ వస్తున్నాం బైక్, ఎందుకంటే ఇంజన్ ఫుల్ హీట్ అవుతుంది. అంటే నార్మల్ ఎండకే అంతే, అండ్ లాంగ్ నుంచి వస్తున్నాం కదా, సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో ఫ్యూయల్ పట్టించినాం మళ్ళీ. చలో స్టార్ట్ ఇంకా. అటు ఇటు అయి కృష్ణాదేవి కాడికి వచ్చినాం. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ పల్నాడు డిస్ట్రిక్ట్. గాయస్ మనం కృష్ణా రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చిరాలకి వెళ్తుంటే కృష్ణా రివర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మనం అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఉండే, ఇప్పుడు మనకు కరెక్ట్గా కనిపిస్తుంది రివర్, ఇంకా రైల్వే బ్రిడ్జ్. చూడండి చాలా సూపర్గా ఉంది. వర్షం వచ్చిందంటే మంచిగా ఉండేదేమో. ఇప్పుడు వాటర్ మొత్తం లేవు, ఎండాకాలం కదా, మస్తు ఎండలు పడుతున్నాయి, వాటర్ అంతా మొత్తం లేవు, అయిపోయినాయి వాటర్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు చాలా డిగ్రీస్ ఎండ ఉంది, మేబీ 40 ఉండొచ్చు, అంత ఎండ కొడుతుంది, బీభత్సంగా ఉంది ఎండ మాత్రం. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 56 కిలోమీటర్ నాగార్జున సాగర్ ఉంది, అండ్ మనకు రైట్ సైడ్ 1 కిలోమీటర్లో మిరియాల్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ఒక్కసారన్నా నాగార్జున సాగర్ వెళ్ళాలి. అసలు మనం ఒక్క వీడియో పెట్టలేదు దానిపైన. ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం ఇటు వచ్చినామంటే ఖచ్చితంగా నాగార్జున సాగర్ వెళ్ళి వీడియోస్ ఇంకా డ్రోన్ షాట్స్ అయితే అప్లోడ్ చేద్దాం. అప్పటి వరకు డ్రోన్ కరెక్ట్గా ఉంటే. మనం వెళ్తుంది మిరియాలగూడ ఫ్లైఓవర్ అనమాట, అంటే మిరియాలగూడ బైపాస్ ఫ్లైఓవర్. వెల్కమ్ టు మిరియాలగూడ. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో గెస్ చేయండి. గివ్ అవేస్ అయితే విన్నావండి, 3 మెంబర్స్కి అయితే గివ్ అవే ఇస్తా. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో కింద కామెంట్ చేయండి. సో జూలై 12కి ముందే కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్స్, మరీ పెద్దవి అనుకోకండి, మన ఛానల్ మానిటైజేషన్ కూడా కాలే, చిన్న గిఫ్ట్స్. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.